ఇంత చిన్న వయసులోనే నీకు ఆపరేషన్ ఎందుకు? అసలు నీకు ఆలోచన ఎప్పుడొచ్చింది? నిన్న నైట్ స్వయం కృషి మూవీలో విజయశాంతిని చూసినప్పుడు. ఏంటి, సినిమా చూసి డెసిషన్ తీసుకున్నావా? మీకు ఇది ఫూలిష్గా అనిపించవచ్చు, కానీ నాకు ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చేయకపోతే నాకు చెప్పండి, నేను వేరే హాస్పిటల్ చూసుకుంటా. బాగి, ఎవరయ్యా నువ్వు? అడుగుతున్నది నిన్నే. ఏం మాట్లాడు ఏంటి? ఒక్క నిమిషం అండి. ఏంటి బాగి, ఎందుకు ఇదంతా? నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడను. ఏమైంది బాగి? నన్ను వదిలేయి బాల, ఎవరు నన్ను పట్టించుకోరు, నువ్వు కూడా. అసలేంటి బాల, నీకోసం నేను వాటిని చూసుకోలేనా? నాకు నువ్వు కావాలి బాల, కావాలి అంతే. కనీసం ఇలా చేస్తే అయినా నా మా ఇంట్లో వాళ్ళు నీతో పెళ్లి కొప్పుకుంటారని. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇది తప్ప ఇక్కడ వరకు వస్తే కానీ రియాక్ట్ అవ్వవా? సారీ బాగి, నాకే ఏం చేయాలో తెలియక నేను చాలా బాధ పెట్టాను. ఇంకా గట్టిగా హక్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ ఇలానే ఉంటామని చెప్పు. ఇలాగే ఉంటాం ఎప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటాం, సరేనా? బాబాయ్, ఏ భాగలక్ష్మి, నీకేమన్నా పిచ్చెక్కిందా? పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని కక్కుర్తి పని లేటరా. నాన్న, నువ్వు బాధపడకమ్మా, నేను మాట్లాడతాను. తను పిల్ల దొరికించింది, మీరు నిదానంగా వచ్చేయండి. ఆపండి. ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? ముందు అందరూ బయటకు వెళ్ళండి. నాన్న పదండి, బయటికి వెళ్దాం. 50 రూపాయలు ఎందుకు ఆటోకి? పక్కనే కదా హాస్పిటల్. అయ్యరా, అలా దుబాయ్ ఆవిడ చావు మా చావుకొచ్చింది. నా సర్వీస్లో ఎన్నో కేసులు చూశాను కానీ ఇలా ఇప్పుడు జరగలేదండి. అందుకే కంగారులో ఏం చేయాలో తెలియక ఏం చేయకుండా ఉండిపోయాను. ఇలాంటి పనులు చేసేటప్పుడు కంగారు పడకూడదు, సిగ్గుపడాలి. చేస్తే రక్తదానం చేయాలి లేదా అన్నదానం చేయాలి, కానీ ఈ దానాలేట్రా, పిండదానం అని. అసలు మన ఇంట వంట ఉన్నాయాలంటే మరి అలా తీసిపారేకండి సార్. ప్రపంచంలో పిల్లలు లేక బాధపడుతున్న ఎంతో మంది ఈరోజు పిల్లలు కలిగి సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మీ అబ్బాయి. మీ అబ్బాయి లాంటి వాళ్ళు. అయినా ఇది ఈ రోజుది కాదండి, మన పురాణాల్లో ఎప్పటి నుంచో. చచా, ఆ బూతు బాగోతాం మళ్ళీ ఎతకో. నీడు కూడా అదే చెప్పాడు. నాకు చెప్పింది కూడా ఈడే. సారీ అయిపోయారు. మరే ముక్కేదో నాకు అప్పుడే చెప్పచ్చు కదా. చెప్పడానికి బాగానే ఇక్కడ చెప్పినిచ్చారు బాబాయ్. ఎవడికి నచ్చిన స్టోరీ వాడు రాసేసుకున్నాడు. వాడు తలుచుకుంటే ఆ బాబుని ఏదోలా వదిలించేసుకోవచ్చు, కానీ వాడు పని చేయలేదు. నేను ఆ రోజు చేసిన తప్పో కాదో నాకు తెలియదు, కానీ వీడిని అలా వదిలేయటం మాత్రం తప్పు అనిపించింది. ఆ తప్పు చేయటం ఇష్టం లేక ఆగిపోయాను. అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి నీకు అక్రమ సంబంధం లేదా బాలా? నీ తొట్టిలో మట్టి. సారీ బాలాగారు, ఆ రోజు భయంలో మీ గురించి ఏదేదో అనేసుకుని తొందరపడ్డాను. అవన్నీ వదిలేయండి ఇంకా. మరి బాబు పరిస్థితి? బాబు గురించి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో మేమిద్దరం ఒక డిసిషన్కి వచ్చాము. మేమే పెంచుకుంటాం. మేమా? మేమేంటి? ఏం మాడుతున్నది? మీకు ఇంకా అర్థం కాలేదా? నేను బాలతోనే ఉంటాం. అది కాదు, ఆడు రే హనుమంతో, ఆ పిల్లల మొండికేసుకుని కూర్చుంటే మనం మాత్రం ఏం చెప్తాంలే కానీ. సర్లే, అయినా మీ ఓడి గురించి బయట అంతా అనుకుంటున్నట్టు అదే ముందేదో అమ్మాయితో ఎపైరు అది ఇదేనే అలానే బాగుంది చెప్పుకోవటానికి, అదే ఉంచేసేయండి. ఇది మాత్రం బయట చెప్పకండి, చాలా దరిద్రంగా ఉంది. ఎరా హనుమంతో? సర్లే, నువ్వు ఒప్పుకున్నాక నేను ఒప్పుకోక చేస్తానా? సర్లే, కాకపోతే ఆ బాబు ఒక్కడే సమస్య. ఆడు మీ వాడికి సరిగ్గా పొట్టలేదని తేలిపోయింది. ఆడిని ఎక్కడన్నా వదిలేస్తే ఎక్కడో పెరగాల్సిన కర్మ ఆడకేటి. ఏ సొంత కొంప ఉంది, 4 ఎకరాలు భూమి ఉందో, 10 రూపాయలు ఆడికి ఎట్లా పెట్టి. ఇప్పుడు 10 రూపాయల కింద ఉంటుంది. రేపు పెద్దాక ఆస్తుల సగం పట్టుకుపోతే ఏదైతే ఏంటి,
ఈ నా తమ్ముడికి మనవడంటే నా ఇంటికి మనవడే. ఏదిది? పొద్దున్న ఇసుక బాగానే లాగేశావు. ముందు నాకు కొలిసి లాగి. ఇదిగో నా మనవడికి నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. మొత్తానికి ఈ పులిహోర పథకం వీడికి రాసి పెట్టుంది. అలాగలేరా నీ చూసుకుంటాలే. రండి రండి. చదివింపులుంటి ఇటు, భోజనాలు అయితే ఇటు. అన్నయ్య నువ్వు ఆ చదివింపుల గోల మానే. అలాగేలే. ఎరా హనుమంతరావు బుర్రుండేసి చేస్తున్నావు ఈ పెళ్ళి చూస్తూ చూస్తూ పిల్లోడు ఉన్నోడేట్రా? ఆ పిల్లోడు మనం అనుకున్నట్టు కాదు, విషయం వేరే ఉంది అక్కడ. నువ్వు ఆగ్రాన్మంతో అవును పిల్లాడు ఉన్నాడు, ఆడు ఎలా పుడితే ఏంటంట? మా పిల్ల మా ఇష్టం అయినా మాకు లేని దొరద నీకెందుకంట? చదివింపులుంటే ఇట్టెళ్ళు, భోజనం చేయాలంటే అట్టెళ్ళు. ఒకవేళ నీకు తోసుపాటు కాకపోతే ఆకు మీద ఐటమ్స్ అన్ని పట్టయ్యో లేదో లెక్కేసి నాకు చెప్పు. వెళ్ళు వెళ్ళు. చెప్పు. ఇలాంటివి పడాలనే నేను ఒప్పుకోలేదు, నువ్వు పుసుక్కుని ఒప్పేసుకున్నావు. నేనేం ఊరికే ఒప్పుకోలేదు. ఆ కుర్రోడు చేసింది ఏంటదే? అదేదో సరువు గోషి అంట. ఏదో గోషే, అదేందో నాకు సరిగా అర్థం కాలేదు కానీ దాన్ని ఎలా మాత్రం నాలాంటి పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుందిరా. ఏ సంబంధం లేని ఆ బాబునే వదలలేదు అల్లుడు, ఇంకా మన అమ్మాయిని వదులుతాడా? అన్నయ్య ఆగాగో, నువ్వేదో ఎమోషనల్ అయిపోయి నన్ను కౌగులించుకోవటం గట్ట వద్దులే గానే నేను చెప్పినట్టు నువ్వు మీ ఇంకుడి దగ్గర బెండ్ అయిపోకుండా ఈ పెళ్ళంటే ఇష్టం లేనట్టే ఉండు, లేకపోతే ఇప్పుడు నుంచి ఎక్కేస్తాడు నీ మీదకి. పొద్దున్నుంచి అసలు నవ్వులు పలకరింపులు లేవన్నాయా? అది తగ్గేదేలే. మా అత్తగారు నాకు ఇచ్చారు, నేను నీకు ఇస్తున్నాను. పెళ్ళయ్యాక నీకు ఇష్టమైన ఉద్యోగం చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చిన బట్టలు కూడా వేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ మాయ్, హిందీ సీరియల్ అర్థమయ్యేలా నాకు కూడా పాఠాలు చెప్పాలి మరి. వెంకట్రావు గారు అబ్బా పానసకాయ బిర్యానీ అండి మంచి పాలి కుదిరిందండి. ఎందుకు కుదరదు? తక్కువేటి ఆకు 300 లాగాడు. ఐస్ క్రీమ్ తిన్నావా? అయ్యో చల్లగుందని తినలేదండి. శివరాకర్ని ఒక కిల్లు ఎట్టుంటండి ఇంకా అదిరిపోనండి. ఏటిద్దాం వస్తానండి. 25 రకాల ఐటమ్స్ పెట్టాం, కిళ్ళి ఒకటి తక్కువ వచ్చిందట యాదవ్కి. అలాగుంటది. రేపు పెళ్ళయ్యాక నిన్ను ఎవండి అని పిలవాలా, బాలా అని పిలుచుకొచ్చా? నీకు ఇష్టం వచ్చినట్టు పిలు. అయితే నేను బాలా అని పిలుచుకుంటా, నాకు ఆ పేరే ఇష్టం. నువ్వు పిలిస్తే నాకు కూడా నా పేరంటే బాగా ఇష్టం. మీకు ఇష్టం ఇంకేంటి కష్టం కానివ్వండి ఆయన మహా. బాబు మంగళ వాయిద్యాలు రెడీగా ఉండండి. బాబు సెల్ఫీల్ బ్యాచ్లు సిద్ధంగా ఉండండి. బాబు అమ్మాయి అంటే మీకు ఎంత ఇష్టం ఉన్నా 3 ముళ్ళే వేయండి, తీసుకోండి. మాంగళ్యం తంతు నానేనా. ఇప్పుడేమైంది నాన్న? కాళ్ళు కూడా కడిగారు కదా. పొద్దు నుంచే చూస్తున్నాను, ఓ నవ్వు లేదు పలకరింపు లేదు, ఏదో ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నట్టుంది ఇదంతాను. కరెక్ట్ కాదు, బాలేదు. ఎరా హనుమంతో పాతయన్నీ మనసులో ఎట్టుకోవద్దని చెప్పానా? ఇదిగో బావగారు, నేను మీ ఇయ్యంకున్నా, మా ఓడు ఒట్టి తింగర సన్నాసి, ఇవన్నీ మనసులో ఎట్టుకోకండి. అట్ట సుత్తా పెట్టరా నవ్వు. అది పెద్ద మనిషి మాట్లాడే విధానం అంటే. బాబు ముహూర్తం దగ్గర పడింది, కంటిన్యూ చేయను ఆయన.